ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం ముడుపుల కేసు స్టేలో ఉంది సార్. అలాగే పార్లై గోవర్ధన్ రెడ్డి గారు వేసిన కేసు అలాగే స్టేలో ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సేల్స్ ట్యాక్స్ రాయితీ 14,80,00,000 రూపాయలు ఇచ్చారని, సబ్సిడీలు 75,72,000 రూపాయలు ఇచ్చారని చెప్పేసి ఆయన మీద అభియోగాలు కోర్టులో ఉంటే దానికి కూడా స్టే తెచ్చుకున్నారు సార్. అలాగే మోహన్ బాబు తోటి హెరిటేజ్ ఫుడ్స్ కేసులు ఆయనకు ఉన్నటువంటి విభేదాల కేసు ఏదైతే ఉందో అది కూడా విచారణకు రాకుండా అడ్డుకున్నారు సార్. ఇలా మొత్తంగా 17 కేసులు చివరికి 18వ కేసు అయినటువంటి ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా దొరికిపోయినా సరే అది కూడా విచారణకు రాకుండా స్టే తెచ్చుకున్న ఘనమైన నీచమైన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు వచ్చి ఈ రోజు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటే సార్ దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. న్యాయ వ్యవస్థ సిగ్గుపడుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఏదైతే విచారణకు సహకరిస్తున్నారు, అలాగే కోర్టు ఏదైతే అనుమతులు కోర్టు జారీ చేసినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ మన చట్టాల మీద, మన రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో ఒక సగటు పౌరుడు ఎలా ఉంటాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈ టీడీపీ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు గ్రహించాలి సార్. రైట్. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు డిశ్చార్జ్ పిటిషన్ అన్నటువంటిది ఒకటి వేయటం, దాన్ని కింద కోర్టు ఆ తర్వాత హైకోర్టుల దాకా, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు పూర్తయ్యేదాకా కూడా నాన్ అపీరెన్స్ పిటిషన్ తను కాకుండా తన తరపున లాయర్లు అన్నటువంటి అది లీగల్గా వ్యాలిడేనా? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. డిశ్చార్జ్ పిటిషన్ వేయడం అనేది ముద్దాయి హక్కు. ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న కంటెంట్స్ బేస్ చేసుకుని అతను వేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు అంటే బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ వేయాలి. ఇంకా ఫ్రేమింగ్ చేయలేదు కదా ఛార్జెస్ ఇప్పుడు జగన్ కేసులో. అదే చెప్పబోతున్నానండి. ఇది డిస్పోజల్ చేయనంతకాలం ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి లేదు. ఇది ఒక ఎత్తు కూడా. అసలు డిశ్చార్జ్ పిటిషన్స్ ఇన్నాళ్ళు ఎందుకు డిస్పోజల్ చేయలేదని ఇవాళ సుప్రీంకోర్టు ఆశ్చర్యపోవడం జరిగింది. అసలు ఏం చేస్తున్నారు, అసలు కింద కోర్టు పడుకుందా, అసలు సోయి ఉండి చేస్తుందా, సోయి లేకుండా చేస్తుందా అనే దానికి దాని ఎప్పుడు వేశారు? 2012 నుంచి 2014 మధ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు పడినాయి 11 కేసుల్లో. గుర్తుపెట్టుకోండి, 2012 నుంచి 2014 స్పెసిఫిక్ డేట్తో సహా చెప్పన్నా 27/4/12 CC 8/2012 పడింది. లాస్ట్ డిశ్చార్జ్ పిటిషన్ CC 26/14